ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగని కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుండి ఉన్న వచనాలను మనము ధ్యానం చేయుచున్నాం. దగ్గరగా 23 వచనం వరకు. ప్రియులారా, 23వ వచనం నేను చదువుతున్నాను. అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు, వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మహోన్నతుడా, గనుడా, గొప్ప దేవుడా, మీ పాదాల చెంత చేరియున్నాం. వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మీ దైవ హస్తం తోడును గ్రహించండి. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారా? ఈ వచనాల యొక్క ఆరంభంలో ఎవరైనా ఒక తండ్రి కుమారుడు మొండివాడై తిరగబడి ఉన్నప్పుడు అతడు మాట వినక త్రాగుపోతూ తిండిపోతూ అయిన ఎడల అతని కుమారుని గూర్చి ఆ ఊరి పెద్దలతో చెప్పాలి. ఆ ఊరి పెద్దలందరూ అతనితో మాట్లాడతారు. అతడు అవిధేయుడై ఉన్నాడు గనక, లోబడనొల్లని వాడును తిరుగుబాటుదారుడునై ఉన్నాడు గనక అతని యొక్క చెడుతనమును బట్టి ఆ చెడుతనము పరిహరించబడు నిమిత్తమై ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావు కొట్టాలి. తత్ఫలితం ఇశ్రాయేలీలందరి మధ్యలో, ఇదిగో ఒక మనుషుడు తన తండ్రిని ఎదిరించిన కారణాన ఇలాగున చంపబడ్డాడు అన్న మాట వారందరిలో భయాన్ని పుట్టిస్తుంది. ఇక తరువాతకు వెళితే మరణశిక్షకు తగిన పాపము అని మాట్లాడుతూ, ఎవడైనా ఒక వ్యక్తి మరణశిక్షకు తగిన పాపం చేసిన యెడల అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీయవలెను. ఈ వ్రేలాడదీయబడినటువంటి ఆ శవము
రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. ఎందుకంటే వేలాడదీయబడిన వ్యక్తి దేవునికి శాపగ్రస్తుడు గనుక దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమునే అతని పాతి పెట్టాలి అంటున్నారు. ప్రియులారా, ఈ మ్రాను అనబడిన మాట, దానిని సిలువ అని కూడా కొన్ని చోట్ల రాయడం జరిగింది. ఒక మనుషుడు మరణశిక్షకు తగిన పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని సిలువ వేయాలి. అదే మ్రాను మీద వేలాడదీయాలి. ఈ మ్రాను మీద వేలాడదీయబడిన ఆ మనుష్యుడు రాత్రి ఆ మ్రాను మీద ఉండకూడదు అంటారు. మనకు గుర్తుంది కదూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని రోమా ప్రభుత్వము సిలువ మీద చంపినప్పుడు సాయంకాల వేళ అరిమతయగు యోసేపు అనబడిన మనుషుడు అక్కడ ఉండిన సభికులతో మాట్లాడి శవమును సిలువ మీద నుండి దింపి ఉన్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ ప్రభువును గూర్చి రాయబడలేదు సుమి. ఇది ప్రభువును గూర్చిన ప్రస్తావన కాదు, కానీ ఆ యొక్క మ్రానును గూర్చినటువంటి వివరము అనేది ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఒక మనుషుడు మ్రాను మీద వేలాడదీయబడుచున్నాడంటే అతడు దేవునికి శాపగ్రస్తుడునై ఉన్నాడు అని సంకేతం ఇస్తుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడిన విషయం ఏంటి? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియులారా, వింటున్నారా? మనము అబ్రహాము పొందిన ఆశీర్వచనమునకు వారసుల మగుటకై మన కొరకు ప్రభువు శాపగ్రహిగా ఎంచబడ్డారు, శాపమైనారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మూలపితరుడు. అయితే ఆ అబ్రహాము పొందిన ఆశీర్వాదములకు మనము వారసులగుటకై శాపము లేని ఆయన మన కొరకు శాపగ్రహిగా ఎంచబడ్డారు. ప్రియులారా, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అనబడిన ధర్మశాస్త్రం యొక్క వచనాన్ని ప్రభువు అక్కడ తన దేహమందు నెరవేర్చారు. ఆత్మీయులారా, మన కొరకు ప్రభువు శాపమై ఉన్నారు. మన కొరకు ప్రభువు శాపమై ఉన్నారు. ధర్మశాస్త్రము ఆయన కొట్టివేయుటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రము ఆయన శరీరమందు నెరవేర్చుటకే ఆయన వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రములో ఒక్క మాట అయినను ఆయన కొట్టివేయలేదు. ఆయన దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చారు. ప్రియులారా, ధర్మశాస్త్రమందు చూపబడినవన్నీ యేసునే సూచిస్తూ ఉన్నాయి. యేసు నెరవేర్చినందుకు, యేసు తన దేహమందు నెరవేర్చుచున్నారని మనలందరినీ యేసు వైపే నడిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ధర్మశాస్త్రము దేన్ని చేయజాలలేకపోయిందో ప్రభువు దానిని నెరవేర్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు దాన్ని నెరవేర్చారు కనుక ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పంతా ప్రభువులోనే మనము చూడవచ్చు. దేవునికి మహిమ. ఆత్మీయులారా, అయితే
ఎంతోమంది మ్రాను మీద వేలాడదీయబడిన వారు ఉన్నారు. ఆదికాండం మొదలుకొని ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వారు ఏదైనా చేసిన దోషాన్ని బట్టి వారు చంపబడ్డారు. ఏదైనా వారు జరిగించిన దానిని బట్టి చంపబడ్డారు. ఎస్తేరు గ్రంథం 9:13 నందు అక్కడ ఒక వ్యక్తి మ్రాను మీద ఉరితీయబడ్డాడు. ఆదికాండము నందు 40:19లో అక్కడ భక్ష్యకారుల అధిపతి మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ప్రియరా, ఆయా సందర్భాలలో మనం చూస్తాం. రాజుల గ్రంథంలోను, సమూయేలు గ్రంథంలోను, యెహోషువ గ్రంథంలోను ఆయా సందర్భాల్లో మనం చూస్తున్నాము. అయితే వారు ఎవరై ఉండినప్పటికీ వారు తమ దేహమందు దోషమును కలిగిన వారు శాపమును బట్టి మరణశిక్షకు తగిన వారునే చంపబడ్డారు. అయితే మన ప్రభువైన యేసు ఏ నేరము చేయని వారు. మన ప్రభువైన యేసు ఏ దోషమును ఎరుగనటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఆయన శాపము లేనివాడు. మన కొరకు మన శాపమును ఆయన తన మీద వేసుకున్నవారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన శాపముల నిమిత్తమై ఆయన శాపగ్రహి అయి ఆయన మన కొరకు మ్రాను మీద వేలాడబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేపబడ్డారు. కనుక ప్రియులారా, ఆయన యందు విశ్వసించువాడు నిరంతరము దేవుని కృపను పొందుచున్నారు. మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, మీ కార్యములు సఫలపరచమని, ఈ దినచర్య అంతటిలో తోడై ఉండమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.